ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది ఈ మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అనేది చాలా ఎక్కువ కంప్లైంట్లు ఉన్నాయండి. కొంతమంది వస్తున్నారు 30-40 ఏళ్ళు కూడా మేము త్రిఫలా రోజు పడుకున్నప్పుడు వేసేసుకుంటున్నామండి, బాగానే అవుతుందండి, లేకపోతే అయ్యేది కాదండి అని చెప్తున్నారు చాలామంది. ఈ త్రిఫలా అనే దాని గురించి నేను అనేక ఎపిసోడ్లు చేశానండి, ఎలా శుద్ధి చేసి ఎలా వాడుకోవాలనేది. అందుచేత ఏదైతే కాన్స్టిపేషన్ అంటాం మనం, అంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, మలబద్ధకం అంటాం మనం ఆయుర్వేదంలో, అవును కదండి. ఈ మలబద్ధకం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫస్ట్, సెకండ్ పైల్స్, అదేవిధంగా ఫిషర్స్, 1-2 కాదు, అనేక వ్యాధులు రావడానికే ముఖ్య కారణం ఏంటంటే మలబద్ధకం. ఎప్పుడైతే పొట్ట పూర్తిగా ఖాళీ అవ్వలేదో అప్పుడు అనేక రకాలైన బ్యాక్టీరియాలు, యాసిడ్స్ ఇవన్నీ పుడతాయండి పొట్టలో. ఎక్కువ రోజులు అలా ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది రావడం వల్ల ఈ పొట్ట వేడెక్కుతుంది. అంటే యాసిడ్స్ అయ్యి పుట్టడం వల్ల హీట్ పడుతుంది, గ్యాస్ పడుతుంది. ఈ గ్యాస్ బయటికి వెళ్తుంది, లేకపోతే బ్లడ్లో కలవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి కూడా వెళ్తుందండి. అప్పుడు మనిషికి ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సహనం లేకపోవడం, కోపం, అనేక రకాలైన ప్రాబ్లమ్స్కి, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ, లేకపోతే షుగర్ కానీ, తలపోటు, ఇలాగా అది ఇది అని కాదండి, ఎన్ని రకాల జబ్బులు రావాలో అన్ని రకాల జబ్బులు ఈ మలబద్ధకం వల్ల వస్తాయండి. చేత లేవగానే పొట్ట ఖాళీ అయ్యి లేదంటే పూర్తిగా మీ యొక్క మలావయవాలన్నీ క్లీన్ అయ్యేటంత ఫ్రీగా మీకు మోషన్ అయిపోయింది అనుకోండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అదేవిధంగా చాలామంది 2 సార్లు 3 సార్లు కూడా అవుతుంది. 2-3 సార్లు అవడం అనేది ఇంకా మంచి లక్షణం అండి. 2 సార్లు అనేది అది అజీర్ణం కాకుండా పూర్తిగా అరిగి కనుక వెళ్తే 3 సార్లు అవడం కూడా చాలా మంచిది. ఎందుకు అంటే మీ శరీరం ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతాను. అప్పుడు మీకు మీ రక్తం కానీ, మీ శరీరం కానీ, మీ బ్రెయిన్ కానీ, మీ పొట్ట కానీ అన్నీ చల్లగా ఉంటాయి. చల్లగా ఉండటం అంటే మనిషి చల్లగా జీవిస్తున్నాడు, చక్కగా జీవిస్తున్నాడు అని అర్థం. అందుకు ఈ మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం వల్ల వచ్చే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే కొన్ని రకాలైన మూలికలు నేను ఇప్పుడు చెప్తానండి. సునాముఖి అని అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. పూర్వీకులు అయితే విపరీతంగా వాడేవారండి. మా తాతల కాలంలో కానీ ఆ టైంలో, అంటే ఒక 40-50 ఏళ్ళ క్రితం ఈ సునాముఖి చారని పెట్టుకుని ఏమాత్రం అనుమానం వచ్చినా తాగుతూ ఉండేవారు. శుభ్రంగా మోషన్ అయ్యి పొట్ట క్లీన్ అయిపోయి పొట్టలో ఉన్న చెడు పదార్థాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయండి. అలాగే తెగడ అని వాడతారండి. ఈ తెగడలో 3 రంగులు ఉంటాయి: నల్ల తెగడ, ఎర్ర తెగడ, తెల్ల తెగడ. దీన్ని త్రివృత్ అని కూడా అంటారండి. త్రివృత్ అని కూడా అంటారు. ఈ తెగడ అనేది ఏం చేయాలంటే, ఇది ఒక రూట్ అన్నమాట. దీని లోపల వేరేదైతే ఉందో అది తీసేయాలండి. శుభ్రంగా కడుక్కుని దీన్ని బయట దుకాణంలో కొనుక్కున్నా కూడా లోపల వేరు ఉందేమో చూడాలి. ఆ వేరుని తీసేయాలి, అది వాడకూడదు. ఈ పైన వేరు పైన ఏదైతే ఉందో దానిని నీట్గా, ఒకవేళ తీసేసింది కనుక దుకాణాల్లో దొరికితే ఇంకా మంచిదండి, దాన్ని నీట్గా కడగండి. కడిగి ఆవు పాల ఆవిరి మీద ఉడకబెట్టండి తప్పనిసరిగా. శుద్ధి చేయటం అన్నమాట ఇది. ఏం చేయాలి, తెల్ల తెగడ తెచ్చుకోవాలి, శుభ్రంగా కడగాలి దాన్ని నీట్గా, ఇసుక కానీ మట్టి కానీ ఏమీ లేకుండా. దాని లోపల వేరు కనుకుంటే దాన్ని జాగ్రత్తగా ఇలా చీరి నిలువుగా ఆ లోపల ఉన్న గట్టి వేరుని తీసేసి ఈ ముక్కల్ని ఏం చేయాలండి, ఒక పొడవాటి డబ్బా తీసుకుని ఇంత ఎత్తు సన్నగా లావుగా ఉన్నది, దానికి పైన ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డకు గొయ్యి చేసి ఆ ముక్కలు అందులో పోసి ఆ గుడ్డ కట్టే ముందర ఆ పాత్రలో చెరిసగం నీళ్లు కలిపిన ఆవు పాలు పోసుకోండి. నాటు ఆవు పాలే, మళ్ళీ ఆవు పాలు అన్న జెర్సీ పాలు అయితే శుద్ధ అవ్వదు. కంపల్సరీగా మన దేశీ ఆవు యొక్క పాలు, అర్థమైంది కదండి. మనకి ఏదైతే మన దేశంలో ఉండే ఆవులు ఉన్నాయో, మోపురం ఉన్నాయి,
ఆ మోపురం ఉన్న ఆవు పాలు మాత్రమే వాడుకోవాలి. చెరిసగం నీళ్ళు ఎందుకు కలపాలంటే చిక్కగా ఉంటే పొంగినప్పుడు ఎక్కువ పైకి వచ్చేసి ఈ గుడ్డ కూడా మునిగిపోతుంది కాబట్టి, పలచగా ఉన్న పాలు తొందరగా పొంగవు కాబట్టి మనకు కావాల్సింది ఆవిరే కదా, అందుకు నీళ్లు పోసి సన్నటి మంట మీద మరగబెడతా ఉంటే ఆవిరే ఆ గుడ్డలోంచి ఈ ముక్కల నుంచి బయటకు వస్తుంది. దానిపైన మూత వేసామనుకోండి, ఆ ఆవిరిలో అవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడు పూర్తిగా శుద్ధి అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి, ఆ పాలు పారబోసేసి జాగ్రత్తగా కుక్కలు కానీ ఇంకోటి కానీ తాగేలాగా వదిలేయకండి. వాటిని గిన్నెలో పోసి అవి మోషన్స్ ఎక్కువై చనిపోతాయి. అందుకేంటంటే ఏదైతే మీరు శుద్ధి చేశారో ఆ పాలనే భూమిలో గొయ్యి తవ్వి కప్పెట్టడం కానీ ఎక్కడైనా గొయ్యి ఉంటే ఆ గోతులో పోసి పైన మట్టేసేయండి. అవి మళ్ళీ జంతువులు కానీ కుక్కలు కానీ లేకపోతే పిట్టలు కానీ వాటిని తాకకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మీరు ఏదో శుద్ధి చేసామో ఎక్కడో చోట వాడేసాం అనుకుంటే కుదరదు. అర్థమైందండి? ఆ పాలని జాగ్రత్తగా భూమిలోకి ఇంకిపోయేలాగా చూసుకోండి. అవి ఏమీ తినకుండా తాకకుండా చూసుకోండి. ఆ పాలు అనేవి తాకకుండా, దానిపైన తొరకలు కానీ ఇవి కానీ ఉంటే అవి తినకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఈ ముక్కల్ని మీరు ఎండబెట్టుకోండి. ఎండలో పెట్టి శుభ్రంగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని చూర్ణం చేసుకుని ఆ చూర్ణానికి సమంగా మీరు ద్రాక్ష పళ్ళు, ఎండి ద్రాక్ష కలుపుకోండి. అర్థమైంది కదండి? ఏం కలుపుకుంటారు? ఎండి ద్రాక్ష. అదేవిధంగా గులాబీ రేకులు కూడా కలుపుకోండి. ఈ మూడు రకాలు, 3 సమానమైన భాగాలు కలుపుకుని మీ శరీరం యొక్క బరువును బట్టి, మీకు ఉన్న మలబద్ధకాన్ని బట్టి, మీకున్న జబ్బు యొక్క ప్రభావం అంటే తక్కువ, మీడియమా, చాలా ఎక్కువ, దానిని బట్టి మీరు డోసు మీరే నిర్ణయించుకుని పడుకునేటప్పుడు మీరు నోట్లో వేసుకుని గోరువెచ్చటి నీళ్లు తాగి పడుకోండి. ఉదయం లేచిన వెంటనే సుఖంగా వెళ్ళిపోయింది అనుకోండి, మీకు సరిపోయిన డోసు. రాత్రి లేపి చాలా ఎక్కువ సార్లు అయిందనుకోండి, తగ్గించుకోండి అప్పుడు డోసు ఇంకొకసారి వేసుకున్నప్పుడు. లేదు, ఇది కొన్నప్పుడు ఏం చేస్తారంటే కాస్త తుమ్మజిగురు కూడా కొనుక్కోండి అదే దుకాణంలో, ఇంట్లో ఉంచుకోండి. ఇది చాలా పైత్యం వేడి. ఏదండి? ఈ తెల్ల తెగడ అనేది విపరీతమైన పైత్యం అనమాట. పైత్య శరీరులకి దురదలు రావచ్చు ఒళ్ళు. అప్పుడు ఏం చేయాలి దానికి విరుగుడు? ఈ తుమ్మజిగురు చెప్పాను కదా, అది కొన్నప్పుడే తుమ్మజిగురు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అతిగా విరేచనాలు అయితే నీరసం వస్తుంది, మళ్ళీ ప్రమాదం కాబట్టి తుమ్మజిగురు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని, ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకుని నెయ్యి తడి పొడిగా వేసి వేపించండి మూకుట్లో, ఎనప మూకుట్లో. అది పేలాలు పొంగినట్టు పొంగుతుంది. దాన్ని ఒక సీసాలో వేసుకుని జాగ్రత్త చేసుకోండి. ఈ మోషన్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే నీరసం వస్తుంది, పైత్యం చేసింది అనిపిస్తే ఒక ఇంత తుమ్మజిగిరి తీసుకుని ఒక అణా నుంచి బేడెత్తు అంటే 1 గ్రాము వరకు తీసుకుని నీళ్ళలో కలుపుకుని నీళ్లు తాగండి. తాగితే ఆ పైత్యానికి విరుగుడు ప్లస్ మీకు ఎక్కువగా ఈ మోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోషన్స్ కూడా అతిగా అవ్వకుండా, మిమ్మల్ని నీరసం రాకుండా దానికి విరుగుడు అనమాట నేను చెప్పింది. అర్థమైంది కదండి? అది డోసు ఎలా నిర్ణయించుకోవాలి? మీ వయసుని బట్టి, మీ బరువును బట్టి, మీకున్న ప్రాబ్లంని బట్టి ఈ 3 చూసుకుని మాత్రమే డోసు నిర్ణయించుకోండి. కొంచెం తక్కువ వేసుకుని చూడండి, ఒకరోజు అవ్వలేదు, మన్నాడు పొద్దున్న అంతే మోతాదు మళ్ళీ వేసుకోండి. పగలైనవి బాగానే ఉంది, ఓకే. అంటే ఎంత వేసుకుంటే అవ్వలేదు, మళ్ళీ ఎంత వేసుకుంటే అయింది కాబట్టి 2 అంతలు ఒకేసారి వేసుకుంటే అవుతుందని. అలాగా మీ మాత్ర అనేది అంటే డోసు, మాత్ర అంటే డోసు, ఆ డోసుని మీరే నిర్ణయించుకోండి. అర్థమైంది కదండి? ఎంత తినాలి, ఎంత వేసుకోవాలి అనేది మీరే నిర్ణయించుకోండి. మీరు నిర్ణయించుకుంటే తప్పనిసరిగా ఈ మోషన్ అనేది ఫ్రీగా అవడం వల్ల ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ అనమాట. ఈ తెల్ల తెగడ అనేది ఏ విధంగా అంటే, మీకు లివర్ డిసీజ్ ఉండి లేకపోతే స్ప్లీన్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, బాడీలో విషం నీరు ఏదైతే ఉండిపోతే ఆ నీటిని కూడా బయటికి పంపడానికి, వాటి యొక్క నొప్పులను తగ్గించడానికి కూడా ఇది పనిచేస్తుందండి ఈ తెల్ల తెగడ అనేది. అంటే మీ రక్తశుద్ధికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. పొట్టలో ఉన్న క్రిములు కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే కాన్స్టిపేషన్ వల్ల, మలబద్ధకం వల్ల దుర్వాసన వచ్చిందనుకోండి, ఆ దుర్వాసనను కూడా పోగొట్టే గుణం ఈ తెల్ల తెగడలో ఉందండి. అర్థమైంది కదా? చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట ఇది. ఇది మీరు టెంపరీగా మీరు ఇది వేసుకుంటే మోషన్ అవుతుంది లేకపోతే లేదని కాదు.
ఒక చక్కని సరిపడి డోసు మీరు నిర్ణయించుకుని కొన్ని రోజులు వాడితే పెర్మనెంట్గా మీ యొక్క ఈ మలబద్ధకం అనేది క్యూర్ అయిపోతుందండి. ఏదైతే మీ బౌల్ మూమెంట్ లేక మీ పొట్టలో అనేక రకాలైన క్రిములు ఉండి ఆ క్రిముల వల్ల మీ పొట్టలో చలనం లేకుండా మలబద్ధకం ఏదైతే ఉందో ఆ చక్కగా క్రిములన్నిటిని చంపేసి మీ యొక్క బౌల్స్ మళ్ళీ మూమెంట్ మళ్ళీ వాటికి చలనం తీసుకొచ్చి మీకు చక్కగా ఫ్రీగా మోషన్ అవ్వడానికి పనిచేసి చాలా మంచి మూలిక అండి ఇది. ఇప్పుడు మీకు తెల్ల తెగడ చూపిస్తున్నాను చూడండి. దీన్ని లోపల వేరు తీసేసామండి పూర్తిగా. అర్థమైంది కదా. మనకి మూలికలు అమ్మే దుకాణంలోనే ఇలా తీసేసినవి దొరుకుతాయి, తీయనివి కూడా దొరుకుతాయండి. మీరు పొరపాటుని కనుక ఒకవేళ ఈ లోపల వేరు తీయకుండా ఉన్నాయి కనుక కొనుక్కుంటే మీరు జాగ్రత్త పడి దీన్ని ఈ వేరు అనేది తీస్తారని మీకు ఇన్ని రకాలుగా నేను చెప్తున్నాను. ఇది చూడండి, ఇదిగో ఎడదీస్తే ఇడిపోయింది, లోపల వేరు లేదు చూడండి, పైన తోలు మట్టుకే ఉంది. అర్థమైంది కదండి. దీనినే మీరు మందుల్లో వాడుకోవాలి. ఎలా వాడుకోవాలో చెప్పాను కదండి. తప్పనిసరిగా శుద్ధి చేయాలి. శుద్ధి చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు తెగడ అనేది వాడొద్దండి. ఈ మొక్కను చూడండి, దీనికి రూట్ తీయలే లోపలిది. అర్థమైంది కదండి. ఇటువంటివి ఏం చేయాలంటే మీరు పాలావిరి మీద ఉడకబెట్టిన తర్వాత జాగ్రత్తగా చాకుతో కోసి లోపల వేరు తీసేసి అప్పుడు మళ్ళీ దీన్ని అవసరమైతే ఇంకొకసారి శుద్ధి చేసుకోండి. ఎక్కువ కనుక ఉండిపోతే మీ దగ్గర. చాలా వరకు తీశారు, కొన్ని తీయలేదు. ఇగో ఇది చూడండి, మీకు లోపలిది కనపడుతుంది. ఇదిగో గట్టి భాగం అన్నమాట. ఇది చాలా గట్టిగా ఉంటుంది. మీరు దీన్ని ఇలాగా చాకుతోటి తీసి ఈ వేరు భాగాన్ని వేరుపాటుగా తీయాలండి. ఇలా తీయకపోతే కనుక మీకు ఈ తెల్ల తెగడ అనేది శుద్ధి అవ్వదు. అర్థమైంది కదండి. ఇది చూడండి ఎంతలా ఉందో. దీని లోపల పూర్తిగా వేరు అనేది తీసేశారు. ఇక్కడ కటింగ్ కూడా ఉంది చూడండి. ఆ పచ్చిగా ఉండగానే తీసుకోవాలన్నమాట. లేదు దీన్ని నీళ్ళలో నానబెట్టి వేళ్ళు ఏమైనా ఉంటే తీసిన తర్వాత అప్పుడు కొంచెం ఎండబెట్టి మళ్ళీ పాలలో ఉడకబెట్టుకోండి, శుద్ధి అయిపోతుంది. అర్థమైంది కదండి. ఈ మలబద్ధక చికిత్సకి ఈ తెల్ల తెగడ అనేది చాలా మంచి మెడిసిన్ అండి. మీకు శాశ్వత పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా మన శరీరానికి ఏది కూడా అలవాటు చేయొద్దండి దయచేసి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు మీరు త్రిఫలా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు. అలా చేయొద్దండి దయచేసి. మధ్య మధ్యన గ్యాప్ ఇవ్వండి. ఒక నెల వేసుకుంటే 10 రోజులు గ్యాప్ ఇవ్వండి. అలాగే ఏదైతే మీకు ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది కోసం పెర్మనెంట్గా ఒక మెడిసిన్ మనం వాడామనుకోండి, మన బాడీ రియాక్ట్ అవ్వదండి. ఆ మందుకు అలవాటు పడిపోతుంది. ఆ మందు పొరపాటున దొరకకపోతే మీకు కనుక ఇంకా మోషన్ అవ్వదు. అందుకు ఏం చేస్తారంటే మీ శరీరం చేసే పనిని దానికి సపోర్ట్ ఇవ్వాలి. మనం దానికి సహాయం చేసి ఆ పనిని పెర్ఫెక్ట్గా చేసేలాగా చేయాలి తప్ప పూర్తిగా మందు మీద ఆధారపడేలాగా ఏ మందు కూడా వాడకూడదండి. అర్థమైంది కదా. మీ శరీరానికి అనేక రకాలుగా రిపేర్ చేసుకోవడం వచ్చి దానికి చేతనం, అది రిపేర్ చేసుకోగలదు. మనం కంటిన్యూగా మందు వాడితే ఏమవుతుంది, అది రిపేర్ చేసుకోవడం మానేస్తుంది, అది పనిచేయడం మానేస్తుంది. అందుకేం చేయాలి, మీరు దానికి సపోర్ట్ ఇవ్వడం వరకునే చేయండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మీరు మీ మలబద్ధకం నుంచి బయటపడి హ్యాపీగా ఆనందంగా ఉండండి. నమస్కారం.